ఇక సూర్యాపేటలో సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా ట్రిబుల్ ఆర్ భూ బాధిత రైతులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. హైత్నగర్లో ట్రిబుల్ ఆర్ బాధిత రైతులను అదుపులోకి తీసుకున్నారు. తుంగతుర్తిలో మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇతర మంత్రులు వెళ్లనున్నారు. అయితే వీరిని అడ్డుకుంటారనే నెపంతో పలువురు రైతులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మార్నింగ్ వాక్ చేస్తున్న దబ్బేటి రాములు గౌడ్ తదితరులను వలసరిపురం పిఎస్ కు తరలించారు. అక్రమ అరెస్టులతో భూ పోరాటాన్ని ఆపలేరని రైతులు నినాదాలు చేశారు. ఇక సూర్యాపేటలో సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా ట్రిబుల్ ఆర్ భూ బాధిత రైతులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, హైత్నగర్ లో ట్రిబుల్ ఆర్ బాధిత రైతులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి కిరణ్? నిత్యత్, ఏదైతే ట్రిబుల్ ఆర్ బాధితుల ఆందోళన ఇంకా కొనసాగుతోంది. తమ భూములు అన్యాయంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్కుంటోంది. పూర్తిగా అలైన్మెంట్ మార్చడంతో తమ భూములు అన్యాయంగా పోతున్నాయంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆందోళన చేసినటువంటి ట్రిబుల్ ఆర్ బాధితుల రైతులంతా కూడా ఈ రోజు కూడా తమ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఏదైతే హయత్ నగర్ లో ట్రిబుల్ ఆర్ బాధితులను ముందస్తుగా అరెస్టు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభకు వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇతర మంత్రులంతా కూడా రోడ్డు మార్గం గుండా తుంగతుర్తి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. రోడ్డు మార్గంగా హైదరాబాద్ నుంచి వెళ్తున్నటువంటి మంత్రులను అడ్డుకుంటారనే సమాచారంతో పూర్తిగా మంత్రులను ఏదైతే ట్రిబుల్ ఆర్ కు సంబంధించినటువంటి భూ నిర్వాసితులను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. హయత్ నగర్ లో మార్నింగ్ వాక్ లో ఉన్నటువంటి భూ నిర్వాసితులను కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. పూర్తి స్థాయిలో ఈరోజు సూర్యాపేటకు వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ట్రిబుల్ ఆర్ బాధితులు దబ్బేటి రాములు గౌడ్ తో పాటు వాకింగ్ లో ఉన్నటువంటి కొంతమందిని అరెస్ట్ చేసి వనస్థలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పూర్తిగా తమకు వ్యవసాయమే ఆధారంగా పనిచేసిన తమ భూములు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా లాక్కుంటుంది, ఉన్నటువంటి పేదల భూములపైనే అడ్డగోలుగా ఉన్నటువంటి భూములను లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. పెద్దలను కాపాడేందుకు తమ పేర్ల భూములను లాక్కుంటున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఎక్కడికక్కడ అలైన్మెంట్లు ఏదైతే ఉన్నటువంటి రీజనల్ రింగ్ రోడ్డుకు ఔటర్ రింగ్ రోడ్డుకు మధ్యలో దాదాపు 35 నుంచి 40 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండాలి. కానీ ఒక్కో చోట ఒక్కో రకంగా, అంటే 4 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు లోపలికి తీసుకొని వచ్చి పేదల భూములపై నుంచే ట్రిబుల్ ఆర్ ను తీసుకొని వెళ్తున్నట్టు కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో హెచ్ఎండిఏ కార్యాలయం బయట కూడా పూర్తిగా నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఈ రోజు తుంగతుర్తికి రోడ్డు మార్గం వెళ్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కూడా రోడ్డు మార్గాన్ని వెళ్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళని అడ్డుకుంటారనే సమాచారంతో వాళ్ళను పూర్తిగా అరెస్టు చేసినటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. తమ భూములు కాపాడేందుకు మేము ఆ పొట్టకూటి కోసం పనిచేసుకుంటున్నటువంటి తమ పైన సంవత్సరానికి 2-3 పంటలు పండే భూమి పైన రాష్ట్ర ప్రభుత్వం గతంలో వాళ్ళతో తమ భూములను లాక్కుంటుందని కూడా ఆవేదన వ్యక్తం చేసిన తమ నిరసన కార్యక్రమాన్ని చేపట్టకుండా పోలీసులు అడ్డుకోవడానికి కూడా ట్రిబుల్ ఆర్ బాధితులు పూర్తిగా ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ ఉద్యమం కూడా వీళ్ళ ఆందోళన కూడా మరింత ఉధృతమైనటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.